అందరికీ నమస్తే అండి ఫ్రెండ్స్. ఈ పూట మన వీడియో ఏమంటే, ఒక సోషల్ సర్వీస్ చేసే వ్యక్తిగా, అంటే సమాజ సేవ చేసే వ్యక్తిగా నాకు అందరూ ఒకటే అని నేను అనుకుంటాను. దాని కొంతమందికి తప్పుగా కూడా అనిపించవచ్చు. కాకపోతే ఇదే కరెక్ట్ అని నా ఉద్దేశము. కాబట్టి మన అభిమానుల్లో ఎవరింట్లో అయినా కూడా వాళ్ళ ఇంట్లో శుభ సందర్భాన్ని బట్టి నన్ను ఈ రకంగా ఆహ్వానిస్తారు. అక్కడికి వెళ్తాను. మన ఫంక్షన్‌లకి ఎలా వెళ్తామో, ఏ విధంగా వెళ్తామో అదే విధంగా ఇక్కడ కూడా ఫ్యామిలీతో కలిసి ఈ విధంగా వెళ్ళి వాళ్ళందరినీ కూడా ప్రేమగా పలకరిస్తాను. ఇక్కడ పెళ్లి ఎవరిదమ్మా అని అనుకోవచ్చు. కొన్ని నెలల ముందు ఒక వీడియో పెట్టాను. నా మూడవ కూతురికి పెళ్లి అన్నట్లుగా నగలు కొనిచ్చాను. మీకు గుర్తుంటుందనుకుంటా. మీకు గుర్తు లేకపోతే ఇక్కడ లింక్ కూడా పెడతాను. ఆ లింక్ టచ్ చేస్తే మీకు తెలుస్తుంది ఎవరికి నగలు కొనిచ్చాను, ఏం కొనిచ్చాను అన్నట్లుగా. అంటే గోల్డ్ కొనిచ్చానండి. పెళ్లి కూతురు చిన్నప్పటి నుండి మా పిల్లలతోనే పెరిగింది. అంటే మా ఇంటి పక్కల ఉండేవాళ్ళు వాళ్ళు. బాగా 1 ఇయర్ బేబీ నెంబర్ నుండి మా ఇంట్లోనే పెరిగిందనమాట. కాబట్టి మా ఇంట్లో బిడ్డలాగే ఫీల్ అవుతాము. ఇంకిక్కడైతే వాళ్ళ పెట్టిన భోజనం పొట్ట నిండా భోంచేసి, దాని తర్వాత పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు డయాస్ మీద ఉన్నారు. అక్కడికైతే వెళ్ళామండి. ఇంకా భోజనాలు అయితే చాలా బాగుండింది టేస్టీగా. పొట్ట నిండా భోంచేసాము. నాతో పాటు మన వాళ్ళందరూ వచ్చారు. అంటే మన స్టాఫ్ కూడా కొంతమంది వచ్చారనమాట. అందరూ ఒకే చోట కూర్చొని భోంచేసాము. ఇక్కడ వడ్డిస్తున్నారు కదా ఒక ఆవిడ, వాళ్ళ కూతురికే ఈరోజు పెళ్ళి. కొన్ని సంవత్సరాల బంధం అన్నమాట మాది. కానీ ఇప్పటికీ ఆ బంధం అదే విధంగా లాగుతూ ఉంది. కంటిన్యూ అవుతా ఉంది. ఏ విధంగా అనుకుంటున్నారా? ఇప్పుడు ఆ అమ్మాయికి పెళ్ళయింది కదా! ఆ అమ్మాయి జాబ్ చేసేది. అమ్మాయి ఇద్దరు బెంగుళూరులో జాబ్ చేస్తున్నారు. కాకపోతే ఇన్ని రోజులు పీజీలో ఉండేవాళ్ళు. ఇప్పుడైతే మాత్రం ఇప్పుడు వాళ్ళకి పర్సనల్‌గా ఒక ఇల్లు కావాలి కదండీ ఫ్యామిలీ ఉండడానికి. ఆ ఇల్లు అయితే మా పిల్లలు బెంగుళూరులో ఉంటారు కదండీ! మాకైతే సొంతం ఇల్లుంది బెంగుళూరులో. ఆ ఇంట్లో ఒక ఇల్లు ఆ పాపకి అద్దెకిచ్చామబ్బా! అంటే అద్దెకిచ్చామంటే అందరికీ ఇచ్చేదానికన్నా వీళ్ళకి తక్కువ చేసి ఇచ్చాం. అందరికీ ఇచ్చేది ఒక రేట్ అయితే అద్దె, వీళ్ళకైతే తక్కువ చేసి ఇచ్చాము ఆ విధంగా. నాకైతే కులమత భేదాలు ఏమీ ఉండవు. కాకపోతే ఎదుటి మనిషి కూడా అదే రకంగా ఉంటే బాగుంటుందనేది నా ఉద్దేశము. కదా! ఇంక దానికి మాటలు లేవు. మాటలు చెప్పలేము. ఇంకా మేమైతే కొన్ని సంవత్సరాల నుండి ఈ రకంగా కలిసిమెలిసి ఉన్నాము. వాళ్ళ ఇంట్లో పండగైతే మేము వెళ్తాము. మా ఇంట్లో పండగైతే వాళ్ళొస్తారు. ఈ విధంగానే ఉన్నాం. ఇప్పటికి కూడా అదే కంటిన్యూ అవుతా ఉంది కూడా. ఇంక ముందుకు కూడా అదే విధంగా కంటిన్యూ అవుతుంది కూడా. ఇంకైతే ఎందుకంటే పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు ఇద్దరు బెంగుళూరులో జాబ్ చేస్తారు. ఇంకా నెక్స్ట్ మా ఇంటికి రాబోతారన్నమాట రెంట్‌కి. ఇంకా ఈ అమ్మాయికి నగలు కొన్నప్పుడు వీడియో పెట్టాను కదా! ఆ వీడియో అయితే లింక్ స్క్రీన్ మీద ఇస్తాను. మీకు వీలుండి మీ విలువైన సమయాన్ని కేటాయించి చూడగలిగితే చాలా సంతోషం. ఇది ఈ పూట మన చిన్ని వీడియో. వీడియో మీద మీ అభిప్రాయం తెలియజేస్తూ వీడియో నచ్చితే లైక్ చేయండి అబ్బా. మీ విలువైన సమయాన్ని కేటాయించి వీడియో చివరి వరకు చూసినందుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. ఓకేనా?